హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛత్రపతి శివాజీ నాయుడు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం సంస్కృతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కోవాడలో అయితే ఉన్నాము. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చే ముందు చైర్మన్ సారు అలాగే కరస్పాండెంట్ సారు వీళ్ళకైతే కుకింగ్ కాంపిటీషన్స్ అయితే పెట్టారు. సో పిల్లలందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు. అలాగే మంచి మంచి వంటకాలు మంచి మంచి రుచులతో వీళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకు చూపిస్తాను ఈరోజు. ఇక్కడ చూడండి పానీపూరి. సో అలాగే పానీపూరిలోకి కర్రీ, అలాగే పానీపూరిలోకి ఆ వాటరు, అలాగే ఈ బాక్స్లో పానీపూరి కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ చేశారు అన్నది ఈ అమ్మాయి చెప్తుంది. సో ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేశారు, ఎవరెవరు చేశారు? ఇద్దరే చేశారా? విత్ యువర్ మేడం హెల్ప్? ఓకే. సో వాళ్ళ యొక్క వీళ్ళైతే సో ఈ పానీపూరిని తయారు చేయడం జరిగింది. ఈ చిన్నారులు ఇద్దరు కూడా. క్లాస్ అమ్మాయిలు అయితే ఇగో చూశారు కదా న్యూడిల్సా. సో న్యూడిల్స్ అయితే చేయడం జరిగింది. సో ఒక పేపర్లో ఫ్రెండ్స్ చూశారు కదా అమ్మాయిలు అయితే చిన్నపిల్లలు చాలా అంటే ఎలా ఉందో టేస్ట్ చూడమని మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కర్రీ చేశారా? చాలా అద్భుతంగా ఉంది నిజంగా. బయట కూడా ఈ టేస్ట్ ఉండదేమో. సూపర్ అమ్మా, చాలా బాగా 1 2 3 4 అలా 8 గ్లాసెస్లో సేమియా తయారు చేసి ఇలా ఫిల్ చేశారు. టేస్ట్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం బయట మనం అనుకునే దానికంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ టేస్ట్ అయితే నేను ఇప్పుడు చూడలేదు, చాలా బ్రహ్మాండంగా చేశారు. సో వీళ్ళైతే హిప్పీ తయారు చేశారు చూడండి, వీళ్ళు ముగ్గురు. సో చాలా బాగా తయారు చేస్తారు. ఇదేంటమ్మా? సో వీళ్ళైతే పాయసం చేశారు. ఏ క్లాస్ మీరు? 6th క్లాసా? 6th క్లాస్ అమ్మాయిలు అయితే మనకి పాయసం చేశారు. సూపర్. చూస్తున్నారు ఆలు పరోటా అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇదేంటిది కచంబరి తయారు చేశారు. ఇది సో ఎగ్ ఫ్రై కూడా చేశారు. సో వీళ్ళు 7th క్లాస్ అమ్మాయిలు. 7th 6th కంబైండా? ఓన్లీ 7th క్లాస్. 7th క్లాస్ అంతా కలిపి ఇది ఆలు పరోటా తయారు చేశారు. సూపర్. 6th క్లాస్ అమ్మాయిలు అయితే ఎగ్ ఫ్రై కూడా చేశారు. సూపర్. ఇదేంటిది? చాలు చాలు సబ్జా. బాబా మామూలుగా లేదు, సూపర్. సార్ కూడా టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉంది సార్? చాలా బాగుంది. అస్సలు ఏమైనా తయారు చేస్తున్నారు. బయట కుక్కులు కూడా సరిపోరేమో, అంత అద్భుతంగా తయారు చేస్తున్నారు. వావ్, ఎలా ఉందండి? చాలా బాగుంది. ఇలా అన్ని రకాల ఐటమ్స్ అయితే చేశారు. ఏంటమ్మా ఇదేంటిది? ఎగ్ ఫ్రైయా? లైట్ కొంచెం. బాబా ఫ్రెండ్స్, వీళ్ళు చేసే ఐటమ్స్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. టేస్టీ, వెరీ టేస్టీ ఫుడ్. హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఇక్కడ పిల్లలు అయితే మనకి. ఏ క్లాస్ మీరు? 7th క్లాస్. 7th క్లాస్ బాయ్స్ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశారు. వీళ్ళైతే అలాగే చపాతీ కూడా చేశారు. ఇగో చూడండి చపాతీ, అలాగే చపాతీ కర్రీ, పొటాటో కర్రీ కూడా చేశారు. సూపర్ రా. సో వీళ్ళు చూడండి చిన్నారులు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారు. సో ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్ని వీళ్ళు చేస్తారని ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అద్భుతంగా చేశారు. క్లాస్ పిల్లలు అయితే మనకి పకోడీ అయితే తయారు చేశారు. చూడండి ఎంత అందంగా ఉందో పకోడీ. నిజంగా చాలా అద్భుతంగా చేశారు. మన ఇంట్లో కూడా ఎంత అందంగా చేయరేమో. అబ్బాయిలు ఇవన్నీ వంటకాలన్నీ చేశారు. ఇదేంట్రా? చికెన్ పకోడీ. వావ్, చికెన్ పకోడీ అంట. అన్నీ కూడా టేస్టీగానే ఉన్నాయి ఆల్మోస్ట్. ఫ్రెండ్స్, 7th క్లాస్ అబ్బాయిలు అయితే ఈరోజు చికెన్ పకోడీ చేశారు. మనం అయితే టేస్ట్ చేద్దాం. చూడండి. వావ్, చాలా టేస్టీగా ఉంది ఫుడ్ మాత్రం. సూపర్ రా, చాలా బాగా చేశారు. ఇదేంటిది? గట్టిగా మంచిగా. ఫ్రెండ్స్, మనం అయితే ఒకటి తీసుకున్నాం టేస్ట్ కోసం. సో వీళ్ళు ఎలా చేశారని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. చాలా బాగా చేశారు. మీరు ఎంత బడ్జెట్ అయింది మీకు? బడ్జెట్ అయింది పిల్లలైతే 250 బజ్జీలు అయితే తయారు చేశారు. నిజంగా ఇలా చాలా యాక్టివ్ అంటే చాలా స్కిల్, వాళ్ళ యొక్క స్కిల్ యూజ్ చేసి
ఇవైతే తయారు చేయడం జరిగింది. మనకి బయట షాపుల్లో కూడా ఇంత టేస్ట్గా లేదు, అంత టేస్ట్గా ఉంది. సో చిన్న చిన్న తయారు చేసి చాలా అద్భుతంగా తయారు చేశారు. ఫ్రెండ్స్ 8th క్లాస్ పిల్లలు అయితే మనకి చూడండి పకోడీ అయితే తయారు చేశారు. మేడం గారికి ఇవ్వండి, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. సో వాళ్ళ మేడం గారికి అయితే ఇస్తున్నారు. సో టేస్ట్ ఎలా ఉందని చెప్పండి మేడం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉందండి మేడం గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇదైతే ఎగ్ రైస్ అండ్ ఇప్పియా. వీలైతే చాలా వండర్ఫుల్, నిజంగా ఇంతమంది కలిసి ఇన్ని ఐటమ్స్ తయారు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇది కూడా టేస్ట్ చేసి చెప్తారు. సో మీరు ఎలా తయారు చేశారు, అలాగే చాలా కష్టపడి తయారు చేసినట్టున్నారు కదా, చాలా కష్టపడి తయారు చేశారు. సో ఆ టేస్ట్ అయితే మేడం గారు చూసి మనకి ఈరోజు చెప్తారు పిల్లలు ఎలా తయారు చేశారు అన్నది. ఎలా ఉందండి? సూపర్ అంట, నిజంగా కంగ్రాట్స్. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా చాలా బాగా చేశారు. చూడండి చిన్నపిల్లలు ముద్దుగా ఎలా ఉన్నారు, కష్టపడి తయారు చేశారు. సో ఇదేంటిది? ఎగ్ రైసా? 6th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఎగ్ రైస్ అయితే తయారు చేశారు. వాళ్ళ మేడం గారు అయితే టేస్ట్ చేశారు. ఎలా ఉంది మేడం? సూపర్ అంట నిజంగా. సో ఇదేంటిది? న్యూడిల్సా? సో వీళ్ళు ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్ అమ్మాయిలు అయితే మనకు న్యూడిల్స్ తయారు చేశారు. ఇప్పుడు మేడం గారు ఎలా ఉందో తిని మనకు చెప్పబోతున్నారు. ఎలా ఉంది మేడం? సూపర్గా ఉందంట. యాక్చువల్లీ పిల్లలు మురి మిక్సరా? వావ్ ఫ్రెండ్స్, మురి మిక్సర్ చూడండి, మనకి వైజాగ్ బీచ్లో అమ్ముతారు. ఇది వైజాగ్ బీచ్లో ఫేమస్ మురి మిక్సర్. చాలా బాగా చేశారు, సూపర్. ఫ్రెండ్స్ చూడండి, ఈ అమ్మాయి పాపం ఈ మురి మిక్సర్ని నేను అంతగా చెప్పాను కాబట్టి మురి మిక్సర్ టేస్ట్ చూడమని ఇచ్చింది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను. వావ్, నిజంగా గ్రేట్. ఫ్రెండ్స్ చూడండి, 7th క్లాసా? 7th క్లాస్ అమ్మాయిలు, 7th క్లాస్ టీచర్ అరుణ మేడం గారు. సో అరుణ మేడం గారి దగ్గర ఉండి వీళ్ళతో ప్రిపేర్ చేయించారు. చూడండి ఎంత అద్భుతంగా చేశారు. ఇదేంటమ్మా? కోవా. నిజంగానే ఎక్స్పెక్ట్ చేయలేదు. బయట మనకి షాప్లో తీసుకున్నట్టే తయారు చేశారు కోవా. చూడండి ఎంత అందంగా తయారు చేశారు. ఇదేంటమ్మా? ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేశారు. సో వీళ్ళు వాళ్ళ క్లాస్ టీచర్స్ అందరినీ హెల్ప్ తీసుకొని చాలా అద్భుతంగా తయారు చేశారు. నిజంగా సూపర్. అమ్మాయిలకి ఇటువంటి వంటలన్నీ నేర్పించడం నిజంగా వాళ్ళ టీచర్ల యొక్క గొప్పతనం చెప్పాలి. వావ్, ఈ అబ్బాయి 8th క్లాస్ బాసు. ఏం తయారు చేశారు? చాక్లెట్ మిల్క్ షేక్ అండ్ ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు. సో వీళ్ళైతే నిజంగానే అసలు మనకి 5 స్టార్ హోటల్లో తిన్నట్టే ఉంది. ప్రతి ఐటెం కూడా చాలా చక్కగా అందంగా చేశారు. చిన్న చిన్న పిల్లలు చిన్న ఐటమ్స్ అన్నీ బాగా చేశారు. సో చూడండి వీళ్ళు 8th క్లాసు. వీళ్ళందరూ కష్టపడి తయారు చేశారు. సార్ అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు, చైర్మన్ సారు. వావ్, చూడడానికి ఎక్సైటింగ్గా ఉంది. అది తింటే ఇంకా అందంగా ఉంటుందేమో. సార్ ఎలా ఉంది? చాలా బాగుందని చెప్తున్నారు. సో వీళ్ళందరూ నిజంగానే గ్రేట్. చూశారు కదా, చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు చేసే ఐటమ్స్ మాత్రం చాలా అందంగా చేశారు. ఫ్రెండ్స్ ఇదైతే చిల్లీ చికెన్. ఇదైతే నేను మా ఇంటికి పట్టుకెళ్ళిపోతాను. చాలా అందంగా నూరుతుంది. చూడగానే మధ్యలో ఒక టమోటా కట్ చేసి, అలాగే ఆనియన్స్ కట్ చేసి, కొత్తిమీర కూడా కట్ చేసి బాగా డీప్ ఫ్రై చేశారు. చూడడానికి నోరు ఊరుతుంది. చూశారు కదా ఎలా ఉందో, సూపర్. ఇది మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా అందంగా చేశారు. చూడడానికి సూపర్గా ఉంది. వీళ్ళైతే 9th క్లాస్, అంటే వుడ్ బి 10th క్లాస్ స్టూడెంట్స్. సూపర్ రా మీరందరూ. మనకి చైర్మన్ సార్ అయితే టేస్ట్ చూస్తున్నారు. ఎలా ఉంది సార్? సూపర్. నిజంగానే మనకి 5 స్టార్ హోటల్ ఫుడ్లో ఉంది. ఫ్రెండ్స్ చూడండి, లేకుండా నాటుకోడి
సో నాటుకోండి ఈ విధంగా లెగ్ పీస్లు అన్నీ తయారు చేసి ఎలా పెట్టారు చూడండి. లెగ్ పీస్లు సూపర్. లెగ్ పీస్లు అన్నీ కూడా లెగ్ పీస్ చుట్టూ కూడా అన్ని టమోటాలు. వావ్ వావ్ వావ్, చూడగానే నోరు ఊరుతుంది అసలు. లెగ్ పీస్లు అన్నీ చాలా కష్టపడి తీసుకొని వచ్చారు. సో ఇదేంటిది? దమ్ బిర్యానీ. సో చికెన్ దమ్ బిర్యానీ అయితే వీళ్ళు తయారు చేశారు. చూడండి, మీరు ఏ క్లాసు? 9th క్లాసా? 9th క్లాస్ అమ్మాయిలు సూపర్ అసలు నిజంగా. వాళ్ళ బిర్యానీ అలాగే కచెంబరి అండ్ లెగ్ జాయింట్స్, చికెన్ జాయింట్స్ సూపర్ అబ్బా నిజంగానే. వావ్, లెగ్ జాయింట్. కబాబులు వచ్చాయి ఫ్రెండ్స్, చూశారు కదా. ఏం చిన్న చిన్న ఉన్నాయి, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయలేదా? హర్ష సూపర్. టేస్ట్ చూడొచ్చా ఫ్రెండ్స్? ఈ కబాబులు చూడండి. ఏ క్లాస్ మీరు? 9th క్లాసా? వుడ్ బి 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఇవి తయారు చేశారు. మొక్కలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. తిని ఎలా ఉంది చెప్పు. మీరు చేసి మీరు తినాలి కదా. ఎలా ఉంది? సూపర్గా ఉందా? చూడండి. ఏంది అది